సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్ వచ్చేలోపు ఏలూరు సిటీలో ఉన్నదండి. ఏలూరు సిటీలో 1 టౌన్‌లో ఉన్నది ఈ హౌస్. ఈ హౌస్ వచ్చేలోపు న్యూ కన్‌స్ట్రక్షన్. 99% వర్క్ అయిపోయింది. 1% వర్క్ జరుగుతుంది. డైరెక్టర్‌గా మీరే గృహప్రవేశం చేసుకోవచ్చు. 180 గజాల్లో ఏలూరు సిటీలో 1 టౌన్‌లో కన్‌స్ట్రక్షన్ చేసి ఉన్నది. ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు. ఈ హౌస్ వచ్చేలోపు వెస్ట్ ఫేసింగ్. మార్బుల్, గ్రానైట్, టైల్స్, పిఓపి యూజ్ చేశారు. ఇండిపెండెంట్ హౌసెస్ అండి. 180 గజాల హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాలు మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ హౌస్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ హౌస్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ ఈవినింగ్ మేడం గారు. గుడ్ ఈవినింగ్ అండి. మేడం గారు, మీరు హౌస్ ఫొటోస్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు కదా. అవునండి. ఈ హౌస్ వచ్చేలోపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జిల్లా వస్తుంది మేడం? ఏంటండి? జిల్లా ఏ జిల్లా వస్తుంది మేడం గారు అంటున్నాను. ఏలూరు. ఏలూరు జిల్లా. ఏలూరు అవునండి. ఏలూరు సిటీలోనే వస్తుంది ఈ హౌస్? ఏలూరు సిటీ అండి, 1 టౌన్. ఓకే, ఏలూరు సిటీలో 1 టౌన్లో వస్తుంది. అవునండి. ఓకే మేడం. మేడం గారు, ఈ హౌస్ మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారా, లేకపోతే బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారా ఈ హౌస్ మీకు? ఓన్ అండి, ఓన్ కన్స్ట్రక్షన్. మీరు సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అవునండి. ఓకే మేడం. ఎన్ని గజాల హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు మేడం ఇది? 180 అండి. 180 గజాల ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. అవునండి. ఓకే మేడం, వెరీ గుడ్. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? ఇంకా ఫినిషింగ్ లో ఉందండి. ఓకే, అంటే రెడీగా ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఫినిషింగ్ ఆ, టచ్ లో ఇప్పుడే. ఉన్నది. అవునండి. ఓకే, న్యూ కన్స్ట్రక్షన్, టోటల్గా అయితే న్యూ కన్స్ట్రక్షన్. అవునండి. ఎవరైతే హౌస్ కొంటారో వాళ్ళే గృహప్రవేశం చేసుకుంటారు, వాళ్ళే సొంత హౌస్ కట్టారు, అవునండి. కన్స్ట్రక్షన్ అవును. చేసుకున్నట్టు లెక్క, అంతే కదా? అవునండి. ఓకే మేడం, ఈ అవును. హౌస్ ఈస్ట్ ఏ ఫేసింగ్ ఏది వస్తుంది మేడం గారు? వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్. ఈ ఇంటి ముందు అవునండి. మీ ఇంటి ముందు రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు మేడం అది? 40 ఫీట్ అండి. 40 ఫీట్ రోడ్. ఈ 40 ఫీట్ రోడ్డు మట్టి రోడ్డా, సిమెంట్ రోడ్డా? ప్రస్తుతానికి మట్టి రోడ్డేనండి. ఓకే, డిటిసిపి లేఅవుట్. డిటిసి లేఅవుట్. అవునండి. ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా లేదా? లేదండి. మీరు బ్యాంక్ లోన్, ఒకవేళ ఇప్పుడు మీ హౌస్ నేను కొంటాను మేడం, అవునండి. నాకేమైనా బ్యాంక్ లోన్ వస్తుందా? వస్తుందండి. ఉదాహరణకి ఎంతవరకు రావచ్చు మీ ఐడియా ప్రకారం? అంటే నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్ 40 అర్థం lakhs కాదు. దాకా వస్తుందండి. ఓకే, ఒక 40 lakhs 40 వరకు. to 50 లో. ఓకే, 40 నుంచి 50 lakhs లోపు వస్తుంది. 40 నుంచి 50 లక్షల వస్తుందండి. లోపు లోన్ వస్తుంది. వస్తుందండి. 180 గజాలు వెస్ట్ ఫేసింగ్. అవునండి. మేడం, మా ఇంటీరియల్ వర్క్ ఏమేమి చేపించినారు మన ఇంటికి? ఇంటీరియర్ అంటే అంతా గ్రానైట్. ఓకే, గ్రానైట్. ఫ్రంట్ సింహద్వారం వచ్చి టేకు మొత్తం. మొత్తం వుడ్ టేక్. ఒరిజినల్ టేకా? విండోస్ కూడా గ్రానైట్. ఓకే. నెక్స్ట్ మెష్ డోర్ కూడా వచ్చేస్తుంది, ఓకే, స్లైడ్ డోర్. సో టోటల్గా అయితే ఒరిజినల్ టేక్, మొత్తం ఒరిజినల్ టేక్ వాడారు. అవునండి. ఒరిజినల్ టేక్ వాడారు. ఓకే, కబోర్డ్స్ ఉన్నాయి మేడం? కబోర్డ్స్ లేదండి, కబోర్డ్స్ లేవు. ఇంకా ప్రజెంట్ కావాలి అంటే కబోర్డ్స్, అదే మేడం, కబోర్డ్స్ మీరు పెడతారా, లేకపోతే హౌస్ కొనుక్కున్న వాళ్ళే కబోర్డ్స్ పెట్టుకోవాల్సి వస్తుందా? వాళ్ళు పెట్టుకుంటే ఓకే అండి, లేదు మమ్మల్ని పెట్టించమన్నా మేము పెట్టిస్తాం. ఓకే, అర్థమైంది మేడం. మీరు వాళ్ళు పెట్టుకుంటామంటే వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళ స్టైల్లో, లేదా మీరు పెట్టించమంటే మీరే పెట్టిస్తారు. మేమే పెట్టిస్తాం. టోటల్గా అయితే హౌస్ మొత్తము 99% వర్క్ అయిపోయింది, ఇంకా 1% పైన టచింగ్ ఉంది. అయిపోయిందండి. ఇంకో 10% ఉంది అంతే. ఇంకా 10% ఉంది. మేడం గారు, ఇప్పుడు ఈ హౌస్లో బోర్ వేసారా, బోర్ వేయలేదా? వేసామండి. బోర్ వేసారు. ఎన్ని అడుగుల్లో పడ్డాయి మేడం వాటర్?
అయితే అంత ఐడియా లేదు మరి. సరే వాటర్ అయితే ఫుల్గా వస్తాయా? ఫుల్గా వస్తాయండి. వాటర్ అయితే పోతుంది. మీరు ఎన్ని అడుగుల్లో పడే తెలియదు, మీకు ఎన్ని ఇంచులు వాటర్ వస్తున్నాయో తెలియదు, కానీ వాటర్ అయితే మటు ఫుల్గా వస్తున్నాయి. ఫుల్గా వస్తుంది. ఓకే మేడం, ఈ హౌస్కి నియర్ ఏముంది అక్కడ? అంటే ఒక నియర్గా ఒక చెప్పుకునే విధంగా ఏముంది అక్కడ ఫేమస్గా? విఎన్ఆర్ గ్రాండ్ సిటీ అంటే ఫేమస్ అండి. సారీ, విఎన్ఆర్ గ్రాండ్ సిటీ. విఆర్ గ్రాండ్ సిటీ. విఎన్ఆర్ గ్రాండ్ సిటీ అంటే ఫేమస్ అక్కడ. చిరంజీవి బస్ షెల్టర్ రోడ్ అంటే మొత్తం ఐడియా వస్తుంది. ఓకే, ఏలూరు సిటీలోనే వస్తుంది ఇది. అవునండి. అంటే మేడం నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు, ఏలూరు మొత్తం నాకు తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే మన సబ్స్క్రైబర్స్ అర్థం కావడం కొరకు నేను అడుగుతాను. దయచేసి వేరే విధ మీద అనుకోవద్దు. ఓకేనా? ఓకే అండి. ఓకే మేడం, ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సారీ అంత అయిపోయింది కదా, బట్ ఇప్పుడు హౌస్ కాస్ట్ ఏం చెప్తున్నారు మేడం? 65 చెప్తామండి. 65 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ లేదా ఫైనల్ రేటా? కొంత నెగోషియబుల్. అదేలే, మీరైతే 65 చెప్తున్నారు. ఎవరైనా కొనేవాళ్ళు ముందు కూర్చోండి, సిట్టింగ్ లో కూర్చుంటే రూపాయి అటు ఇటుగా మనం మాట్లాడదామంటారు. మాట్లాడు. అంతేగా మేడం? పైన పిఓపి చేయించారు కదండి? పిఓపి చేయించారా? పిఓపి టోటల్ గా మార్బుల్, గ్రానైట్, టైల్స్, న్యూ కన్స్ట్రక్షన్. ఒక కబోర్డ్స్ మాత్రమే ప్రజెంట్ లేవు. చేయమంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు చేయించుకుంటామంటే వాళ్ళు చేయించుకున్నా ఓకే. ఓకే మేడం. ఓకే, 180 గజాలు. ఫేసింగ్ వచ్చేలోపు వెస్ట్ ఫేసింగ్. అవునవును. ఈ మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి, దీనికి మున్సిపాలిటీ వాటర్ వస్తాయా? మున్సిపాలిటీ ట్యాప్ లేదండి ప్రస్తుతానికి. ప్రజెంట్ అయితే ఆ ఏరియాలో మున్సిపాలిటీ ట్యాపులు ఎవరికి లేవు. ఓన్లీ ఇంట్లో బోర్ వేసుకుంటారు, ఆ బోర్ వాటర్ యూజ్ చేసుకుంటుంటారు అంతే. అవునండి, మున్సిపల్ ట్యాప్ కూడా మేము కట్టేసాము. ఓకే, వాళ్ళు వచ్చి వెళ్తారు. ఓకే, వాళ్ళు వచ్చి వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మేడం గారు. ఓకే. ఈ కార్ పార్కింగ్ ఉందా లోపల? మన ఇంటి 40 ఫీట్ రోడ్ మన ఇంటి ముందు పెట్టుకోవడమేనా? పెట్టుకోవచ్చు, కార్ పార్కింగ్ కూడా ఉంది. అంటే 40 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి మన ఇంటి ముందు పెట్టుకోవచ్చు. రోడ్ 40 ఫీట్ రోడ్ కాబట్టి. లేదనుకుంటే డైరెక్ట్ గా మన ఇంట్లోనే కార్ పెట్టుకోవచ్చు, అంతేనా? పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ. ఓకే.